కమింగ్ టు పార్ట్ ఫోర్. ఈ పార్ట్ ఫోర్ వచ్చేసి మనది. సో జేఎస్ జేఎస్ సిస్టమ్ గురించి. సో జావా స్క్రిప్ట్. సో ఏంటంటే మామూలుగా మనం బిఫోర్ ఈ జావా స్క్రిప్ట్ కి మూవ్ అయ్యే ముందు సో కొన్ని ఫండమెంటల్స్ అండ్ కొంచెం ఫిలాసఫీ నాలెడ్జ్ అయితే చూద్దాం. ఏంటి మామూలుగా బిగినర్స్ ఏమనుకుంటారంటే జస్ట్ జావా స్క్రిప్ట్ వచ్చేసి లైక్ ఓన్లీ బటన్ క్లికింగ్స్ కి, సో జస్ట్ సింపుల్ ఈవెంట్స్ క్లిక్ ఈవెంట్స్ కి మాత్రమే అనుకుంటారు. బట్ జావా స్క్రిప్ట్ వచ్చేసి ఇట్ కంట్రోల్స్ బిహేవియర్ కానీ మోషన్ కానీ ఇంటెలిజెన్స్ ని ఈ జావా స్క్రిప్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో మనకు తెలిసిందే. సో హెచ్టిఎంఎల్ అంటే ఒక స్ట్రక్చర్, సిఎస్ఎస్ అంటే ఆ స్ట్రక్చర్ ని మన ప్రిఫర్డ్ వేలో ఎపీరియన్స్ కోసం మనం సిఎస్ఎస్ వాడతాం, and దాన్ని బిహేవియర్ కోసం మనం జావా స్క్రిప్ట్ వాడతాం. దీస్ ఒక గోల్డెన్ రూల్, ఇది మనందరికి తెలిసిందే. అండ్ కమింగ్ టు మన కంటెంట్, మన వెబ్సైట్ లోకి వచ్చేస్తే మనం ఆల్రెడీ 3 పార్ట్స్ కంప్లీట్ చేసాం. ఆ 3 పార్ట్స్ లో మనం ఈ కస్టమ్ కర్సర్ కి నేను స్టైలింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి నేను లాస్ట్ పార్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ ఆ కస్టమ్ కర్సర్ ని మనం ఫంక్షనల్ గా ఇప్పుడు ఎట్లా తీసుకురావాలి మన వెబ్సైట్ కి అని చెప్పేసి నేను ఇప్పుడైతే చూపిస్తా. సో మనం కర్సర్ అండ్ కర్సర్ ట్రైల్ అని చెప్పేసి రెండు ఎలిమెంట్స్ అయితే మనం ఐడీస్ అయితే తీసుకున్నాం. సో వాటికి నేను ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్స్ అసైన్ చేసి, సో ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఆ కర్సర్ కి ఒక కర్ర అనే ఒక కాన్స్టెంట్ వేరియబుల్ కి అయితే అసైన్ చేస్తున్నాం. అండ్ దాన్ని మళ్ళా కర్ ట్రయల్ అని చెప్పేసి ఇంకో ట్రయల్ దానికైతే ఇచ్చాం. ఇక్కడ ఇంకొన్ని అంటే లెట్ అని చెప్పేసి ఎంఎక్స్ ఈక్వల్స్ టు జీరో, ఎంవై ఈక్వల్స్ టు జీరో, ఇందు కరెంట్ మౌస్ పొజిషన్ కి ఇది. అండ్ టిఎక్స్ ఈక్వల్స్ టు జీరో, టీవై ఈక్వల్స్ టు జీరో, ఇది ట్రైలింగ్ పొజిషన్ కి అంటే ఆ రింగ్ కి ఏదైతే మనం లాస్ట్ వీడియో చెప్పాం, ఆ డాట్ కి ఆ చుట్టూ ఉండే సర్కిల్ ఇక్కడ మన కర్సర్ ట్రైల్ అంటే ఏంటంటే అది. అండ్ కమింగ్ టు ఆ మౌస్ అనేది మనం ఎప్పుడైతే మూవ్ చేస్తూ ఉంటామో అప్పుడు అప్డేట్ అవుతూ ఉండటం కోసం మనం ఆ డాట్ పొజిషన్ ఇన్స్టెంట్ మూవ్ అవటం కోసం ఆ డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ని అయితే మనం యాడ్ చేస్తున్నాం. ఏంటి? మౌస్ మూవ్. సో మౌస్ మూవ్ అవటం అయితే మనం అయితే చేస్తున్నాం. ఏంటి? సో ఇక్కడ మనం ఒక ఎనానిమస్ ఫంక్షన్ అయితే ఇచ్చాము. సో ఏంటంటే ఒక పారామీటర్ ఇచ్చి ఒక ఎనానిమస్ ఫంక్షన్ అయితే మనం ఇచ్చాం. ఏంటి? ఈ అనే ఒక వేరియబుల్ అయితే ఇచ్చాం లోపల. ఏంటి? పారామీటర్ అయితే ఇచ్చాం. సో mx ఈక్వల్స్ టు ఈ డాట్ క్లయింట్ ఎక్స్, my ఈక్వల్స్ టు ఈ డాట్ క్లయింట్ వై. సో ఇక్కడ క్లయింట్ ఎక్స్ క్లయింట్ వై అంటే ఏంటంటే మౌస్ ఎక్స్ పొజిషన్ క్లయింట్ ఎక్స్, మౌస్ వై పొజిషన్ క్లయింట్ వై. సో ఇది క్లయింట్ ఆ ఎంఎక్స్ అనేది ఆ మౌస్ కరెంట్ క్లయింట్ ఆ మౌస్ పొజిషన్, క్లయింట్ వై అంటే కరెంట్ మౌస్ వై పొజిషన్ ని ఎంవై కి ఎంఎక్స్ కి అసైన్ చేసేసాం. సో ఆ కర్ డాట్ స్టైల్ అని చెప్పేసి మనం స్టైలింగ్ అయితే ఇచ్చి, సో లెఫ్ట్ పొజిషన్ ఎంత ఉండాలంటే ఎంఎక్స్ ప్లస్ ఆ పిఎక్స్ అని చెప్పేసి పిఎక్స్ అనేది ఇచ్చాం. సో ఏంటి? అలానే మనం కర్సర్ స్టైలింగ్ వచ్చేసి మళ్ళా టాప్ కూడా ఎంత ఉండాలని చెప్పేసి ఎంవై ప్లస్ ఆ పిఎక్స్ అనేది అయితే ఇచ్చాం. అండ్ కమింగ్ టు స్మూత్ ట్రైలింగ్ కి మనం అది వాడతాం. ఏంటి? ఇప్పుడు ఆ, ఆ ట్రైలింగ్ రింగ్ ఉంది కదా చుట్టూ, దానికోసం మనం ఈ ఫంక్షన్ వాడతాం. లీనియర్ ఇంటర్పోలేషన్ లూప్ అని చెప్పేసి మనం ఈ ట్రైలింగ్ రింగ్ కి అయితే మనం ఈ ఫంక్షన్ అయితే వాడతాం. ఏంటి? ఆర్ఏ ఫంక్షన్ అని చెప్పేసి తీసుకొని, సో టిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎంఎక్స్ మైనస్ టిఎక్స్. సో ఎంఎక్స్ అంటే ఏంటి? ఆ క్లయింట్ కరెంట్ పొజిషన్, ఐ మీన్ మన మౌస్ కరెంట్ పొజిషన్ మైనస్ మనం ఆ రింగ్ ఇనిషియల్ పొజిషన్ కరెంట్ పొజిషన్ అనుకోండి. సో కరెంట్ మనం మామూలుగా ఇక్కడ జీరో అయితే తీసేసుకున్నాం ఇనిషియల్ పొజిషన్. సో ప్లస్ అయ్యి జీరో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇది 10 అయి ఉండి, ఇప్పుడు ఒకవేళ ఇది ఒక 10 పిక్సెల్ అనుకోండి, ఇది మౌస్ పొజిషన్ వచ్చేసి ఒక మౌస్ ఎక్స్ పొజిషన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ దగ్గర ఉంది అనుకుంటే 10 మైనస్ జీరో ఇంటూ మళ్ళీ ఈ 0.1 ఏంటి? ఒక 10% టువర్డ్స్ మౌస్ ఎవ్రీ ఫ్రేమ్. సో ప్రతి ఫ్రేమ్ కు ఒక 10% అవ్వడం కోసం 0.1 తీసుకున్నాం. అండ్ ఈ వాల్యూ మళ్ళీ దీనికి అసైన్ అయింది, మళ్ళీ ఇది మళ్ళీ వచ్చి దీనికి అసైన్ అయింది. అట్లా ఒక్కొక్క లూప్ గా జరుగుతూ ఉంటది ఇది. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనం ట్రైల్ కూడా స్టైల్ ఇచ్చేసి లెఫ్ట్ అని చెప్పేసి టిఎక్స్ ప్లస్ పిఎక్స్ అని ఇచ్చాం, టీవై ప్లస్ పిఎక్స్ అని ఇచ్చాం. అది అంటే ఇప్పుడు టిఎక్స్ వచ్చేసి ఒక 10 అనుకోండి, 10 పిక్సెల్. ఎంవై వచ్చేసి ఒక 5 అనుకోండి, సో 5 పిక్సెల్. అట్లా అందుకని చెప్పేసి ప్లస్ అని చెప్పేసి పిఎక్స్ పిఎక్స్ అని ఇచ్చేస్తున్నాం. అండ్ ఇదేంటి? రిపీట్ 60 టైమ్స్ పర్ సెకండ్ అవ్వడం కోసం రిక్వెస్ట్ యానిమేషన్ ఫ్రేమ్ వచ్చేసి ఆర్ఏఎఫ్ ను పంపిస్తున్నాం. ఎందుకు? ఒకటి పర్ సెకండ్ 60 టైమ్స్ రిపీట్ అవడం కోసం. సో
మనం ఈ హోవర్ స్టేట్స్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ చూద్దాం. సో ఇప్పుడు హోవర్ ఇంటరాక్షన్స్ ఇవి చూద్దాం. ఏంటి హోవర్ స్టేట్స్ అయితే చూద్దాం. ఏంటి సో మనం హోవర్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసేసుకుని సో క్వెరీ సెలెక్టర్ ఆల్ ఒక క్వెరీ సెలెక్ట్ చేయాలంటే ఒక క్వెరీ సెలెక్టర్ అని చెప్పేసి ఇచ్చేసి మనం ఏదైతే ఉందో దానికైతే ఇస్తాం. సో లేదంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని తీసుకుంటాం. లేదంటే మనం ఐడి కాకుండా క్లాస్ అయితే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ అని చెప్పేసి అట్లా తీసుకుంటాం. సో క్వెరీ సెలెక్టర్ బై ట్యాగ్ అంటే అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు క్వెరీ సెలెక్టర్ ఆల్ అంటే మనం దీంట్లో క్లాసెస్ తీసుకోవచ్చు, ఐడీస్ తీసుకోవచ్చు, ఎలిమెంట్ నేమ్స్ చూసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి క్వెరీ సెలెక్టర్ ఆల్ ఇచ్చేసి యాంకర్ ట్యాగ్, బటన్ ట్యాగ్ అండ్ పీ క్యాట్ క్లాస్, టీ క్యాట్ క్లాస్, ఎస్కార్ట్ క్లాస్, ఎఫ్ బెంటో క్లాస్ ఈ మూడు క్లాసెస్ కి ఈ హోవర్స్ మనం ఈ హోవర్స్ ని పంపించేస్తాం. ఈ హోవర్స్ కి దాంట్లో ఫర్ ఈచ్ తీసుకుని ప్రతి ఒక్క దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం యాడ్ ఈవెంట్ లిజనర్ చేస్తున్నాం. ఏంటి మౌస్ ఎంటర్ అయితే సో క్లాస్ లిస్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ లిస్ట్ యాడ్ చేసి కర్సర్ గ్రో కర్సర్ మళ్ళా లీవ్ అయితే కర్సర్ రిమూవ్ చేసేస్తాం. కర్సర్ గ్రో ఏదైతే యాడ్ అయిందో అది రిమూవ్ చేసేస్తాం. సో ఇది ప్రతి దానికి ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఇది అప్లై అవుతుంది. ఏంటి ఈ యాంకర్ ట్యాగ్ అవుతుంది, బటన్ కి అవుతుంది, పీ కార్డ్ కి అవుతుంది, టీ కార్డ్, ఎస్ కార్డ్, ఎఫ్ బెంట్ కి అవుతుంది. మామూలుగా ఇప్పుడు యూజర్ అనేది ఇది ఒక క్లిక్కబుల్ గా ఫీల్ అవుతాడు. సో అందుకని చెప్పేసి మనం ఇదైతే యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఈ స్క్రోల్ బేస్డ్ బిహేవియర్ అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు ఇది కూడా ఇది మన సో ఇప్పుడు మన దాంట్లో స్క్రోల్ బేస్డ్ నావబార్ యొక్క బిహేవియర్ అయితే చూద్దాం. ఇది ఏంటి స్క్రోల్ ప్యారలాక్స్ అనేది విండో డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి స్క్రోల్ అని చెప్పేసి ఇచ్చాం. ఏంటి మనం ఇక్కడ కాన్స్టెంట్ వైకి వచ్చేసి స్క్రోల్ వై అని చెప్పేసి ఒక వాల్యూని అయితే అసైన్ చేసాం. ఇది ఏంటంటే స్క్రోల్ ప్యారలాక్స్ కి మనం ఇక్కడ తీసుకుంటాం. అండ్ H1 కి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్ట్ వచ్చేసి హీరో H1 అని చెప్పేసి ఇచ్చాం. హెచ్బి కి హీరో బాటమ్ అని చెప్పేసి ఇచ్చాం. సో H1 వై రెండు ఎప్పుడైతే ఇన్నర్ హైట్ కన్నా తక్కువ ఉంటాయో అప్పుడు H1 డాట్ స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ ఆఫ్ వై ఇంటూ మనం 0.2 అని చెప్పేసి ఒక పిక్సెల్ అయితే ఇచ్చాం. మళ్ళీ హెచ్బి వచ్చేసి సో ఏదైతే హీరో బాటమ్ ఉందో అది వై ఇంటూ 0.15 ఇంటూ పిఎక్స్ అని చెప్పేసి ఇచ్చాం. సో ప్యాసివ్ ట్రూ అయితే ఇచ్చాం. లైక్ ఇప్పుడు ఇట్లానే ఇంకొక స్క్రోల్ బిహేవియర్ కూడా ఉంది మన దాంట్లో. ఏంటంటే నావ్ బార్ కూడా మనకు ఒక స్క్రోల్ బిహేవియర్ అయితే ఉంది. అదేంటంటే సో ఇక్కడ చూస్తే మనం నావ్ బార్ కి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై నావ్ అని చెప్పేసి తీసేసుకున్నాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి నావ్ అని చెప్పేసి తీసుకుని యాడ్ ఈవెంట్ లిజనర్ అయితే యాడ్ చేస్తున్నాం. ఏంటి స్క్రోల్ అనేది ఒక ఈవెంట్ లిజనర్ అయితే యాడ్ చేస్తున్నాం. ఏంటంటే నావ్ డాట్ క్లాస్ లిస్ట్ టాగుల్ అయినప్పుడు సో టాగుల్ అని చెప్పేసి ఒక క్లాస్ అయితే యాడ్ చేసి స్టక్ అని చెప్పేసి ఒక క్లాస్ అయితే నేమ్ అయితే ఇచ్చేసి స్క్రోల్ వై ఇస్ గ్రేటర్ దెన్ 16 ఇచ్చాం. ఇది ఎందుకంటే టాగుల్ స్ట్రక్ క్లాస్ అంటే సో ఎప్పుడైతే బ్లర్ ఎఫెక్ట్ జరిగిద్దో అప్పుడు ఆఫ్టర్ 60 పిక్సెల్ తర్వాత స్క్రోల్ అవ్వడం కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఒక నావిగేషన్ ఇక్కడ ఒక స్క్రోల్ బిహేవియర్ అనేది యాడ్ చేసాం. సో ఇప్పుడు కౌంటర్ యానిమేషన్. సో ఇప్పుడు దీంట్లో ఒక కౌంటర్ యానిమేషన్ కూడా మన దాంట్లో అయితే ఉంది. సో ఆ కౌంటర్ యానిమేషన్ ఏంటని చెప్పేసి ఇప్పుడైతే చూద్దాం. ఏంటంటే ఈ ఎల్ టార్గెట్ సో మనకి ఇక్కడ రెండు పారామీటర్స్ అయితే మనం పాస్ చేస్తాం. ఏంటంటే ఈ ఎల్ టార్గెట్ అని చెప్పేసి రెండు పారామీటర్స్ అయితే మనం కౌంట్ యానిమేషన్ అయితే మనం అయితే పాస్ చేస్తాం. సో ఈ కౌంటర్ యానిమేషన్ వచ్చేసి అదే ఇప్పుడు మన ఏదైతే మన న్యూమరికల్ వాల్యూ ఉందో మనం ఒక జీరో నుంచి ఇంత కౌంట్ వరకు వెళ్ళాలని చెప్పేసి ఒక యానిమేషన్ అయితే మనం పెడుతున్నాం కదా. సో దానికోసం మనం ఈ కౌంట్ అప్ ఫంక్షన్ తీసుకొని సో దాంట్లో మనం ఈ రెండు వాల్యూస్ అయితే ఈ రెండు పారామీటర్స్ అయితే మనం పాస్ చేస్తాం. ఏంటి ఎలిమెంట్ టార్గెట్ ఏంటి సో టార్గెట్ ఏదైనా అవ్వచ్చు. సో అండ్ ఆల్సో డ్యూరేషన్ వచ్చేసి వన్ వన్ ఐ మీన్ 1800 ఎంఎస్ లో ఉంటుంది. సో మైక్రో సెకండ్ లో ఉంటుంది అది. సో మళ్ళా డిక్రీజింగ్ వచ్చేసి ఫాల్స్ అనేది ఇచ్చాం. ఇఫ్ ఒకవేళ ఎలిమెంట్ ఏది లేకపోతే అప్పుడు అది వదిలేమని. సో ఆ రిటర్న్ ఏం చేయొద్దని. ఒకవేళ కాన్ స్టార్ట్ ఈక్వల్స్ పర్ఫార్మెన్స్ డాట్ నవ్ అని చెప్పేసి ఇచ్చి సో కాన్ స్టెప్ అని చెప్పేసి ఆ నవ్వుని మనం పారామీటర్ గా పంపించి సో నవ్వు అనే దాన్ని పారామీటర్ గా పంపించి పి ఈక్వల్స్ మ్యాథ్ డాట్ మెయిన్ అని చెప్పేసి ఇచ్చా. సో నవ్ మైనస్ స్టార్ట్ అని చెప్పేసి మై డ్యూరో కామా 1 అండ్ ఈ ఈక్వల్స్ టు 1 మైనస్ ఇదైతే ఇచ్చాం. సో
ఇక్కడ ఏంటంటే నెంబర్స్ జస్ట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే వాడటం వల్ల ఏంటంటే మనం ఇక్కడ ఈ రిక్వెస్ట్ యానిమేషన్ ఫ్రేమ్ ఎందుకు వాడాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే మంది అది రిపీటెడ్ గా 60 టైమ్స్ పర్ సెకండ్ జరగటం కోసం, రిపీటెడ్ గా జరగటం కోసం ఒక రిపీటింగ్ టాస్క్ కి మనం ఈ రిక్వెస్ట్ యానిమేషన్ ఫ్రేమ్ అనేది అయితే వాడతాం. దాంట్లోకి ఏదైతే రిపీటెడ్ గా జరగాలో ఆ వేరియబుల్ ని గానీ ఆ ఫంక్షన్ ని గానీ దీంట్లో అయితే పాస్ చేస్తాం. దట్స్ ద పాయింట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇది నెంబర్స్ అనేది జస్ట్ ఎపీర్ అవడం కోసం కాదు, ఇది జస్ట్ ఆ నెంబర్స్ గ్రో అవడం కోసం మన ఒక బిహేవియరల్ గా ఒక డైనమిక్ గా అనిపించడం కోసం మనం అయితే ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఒక ఇంటర్సెక్షన్ అబ్జర్వేషన్ అయితే చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫంక్షన్. సో కొంచెం పర్ఫార్మెన్స్ ని బెటర్ చేయడం కోసం మనం ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెక్షన్ కౌంటర్స్ ట్రిగర్ ఓన్లీ వెన్ స్క్రోల్డ్ ఇంటూ వ్యూ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఈ అబ్జర్వ్ ఉందో, సో దీనికి క్వెరీ సెలెక్టర్ అని చెప్పేసి డేటా కౌంట్. ఇప్పుడు మనం ప్రతిదానికి ఒకదాన్ని ఇచ్చాం కదా, ఇక్కడ డేటా కౌంట్ ఎంత అవ్వాలని చెప్పేసి. సో ఒకదానికి 247 అని, ఒకదానికి 10 అనో, ఒక 25 అనో ఏదైతే ఒక డేటా కౌంట్ అయితే ఇచ్చాం. ఎప్పుడైతే అది వ్యూలోకి వెళ్తుందో అప్పుడు ఈ ఎలిమెంట్ దాంట్లో ఏమేమి ఉన్నాయో ఏదైనా కానీ అది ఏ వాల్యూ అయినా కానీ అప్పుడు ఈ ఎలిమెంట్ కి పాస్ అవుతుంది. ఏంటి ఈ అబ్జర్వర్ ఒక తీసుకుని ఒక వేరియబుల్ తీసుకుని దానికి న్యూ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ అని చెప్పేసి ఇంకొక ఫంక్షన్ యాడ్ చేసి, లైక్ ఏంటి దాంట్లో ఉన్న ఎంట్రీస్ ఆఫ్ జీరో ఈజ్ ఇంటర్సెక్టింగ్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. ఏంటి ఇక్కడ ఈజ్ ఇంటర్సెక్టింగ్ అంటే ఈజ్ ఇంటర్సెక్టింగ్ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఎంట్రీ ఇంటర్ఫేసెస్ ఇస్ ఏ బూలియన్ వాల్యూ విచ్ ఇస్ ట్రూ ద టార్గెట్ ఎలిమెంట్ ఇంటర్సెక్ట్స్ ద ఏదైతే మన ఇంటర్సెక్షన్ ఇప్పుడు అబ్జర్వర్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు ఇది పర్ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఉంటది. ఇక్కడ ఏంటి ఈ కౌంట్ అప్ అనేది అప్పుడు పర్ఫామ్ అది వచ్చిన ఎప్పుడైతే మన యూజర్ దాని మీదకి వస్తాడో అప్పుడు పర్ఫార్మెన్స్ జరగడం కోసం మనం కౌంట్ అప్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇస్తాం. అండ్ ఇది అబ్జర్వేషన్ డాట్ తీసుకోండి, ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందో అప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ చేసి ఆపేస్తాం. అండ్ ఆల్సో టెస్ట్ హోల్డ్ వచ్చేసి 0.5 వాల్యూ యూస్ చేసాం. అండ్ అబ్జర్వర్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ మళ్ళీ ఈ పారామీటర్ అయితే పంపిస్తాం. అండ్ ఇది మామూలుగా ఇది లేకపోవడం వల్ల ఏంటంటే యానిమేషన్స్ అనేది ఇమీడియట్ గా పర్ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది వేస్ట్ అయింది. సో దీనివల్ల ఎప్పుడైతే మనం యూజర్ అనేది అబ్జర్వ్ చేస్తాడో, ఎప్పుడైతే ఆ స్టాట్స్ కి వెళ్తాడో ఆ స్టాట్స్ కి వెళ్ళినప్పుడే ఆ పర్ఫామ్ అవ్వాలి, ఆ కౌంట్ అప్ అవ్వాలి, ఆ యానిమేషన్ జరగడం కోసం మనం ఇదైతే యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఇప్పుడు 3D కార్డ్ ఇంటరాక్షన్ కోసం మనం ఇప్పుడు మౌస్ మోది ఇప్పుడు మనం ఈవెంట్ లిజనర్ అయితే యాడ్ చేద్దాం దీనికి 3D కార్డ్ ఇంటరాక్షన్స్ కి. సో ఇది వచ్చేసి ఆ కార్డు కొంచెం రియాక్ట్స్ టు ఆ మౌస్ కి రియాక్ట్ అవుతూ కొంచెం ఫిజికల్ గా ఉంటున్నట్టు అనిపించడం కోసం మనం ఇప్పుడు ఈ 3D ఇంటరాక్టివ్ కార్డ్ యానిమేషన్ అయితే ఫంక్షన్ అయితే పర్ఫామ్ చేస్తాం. ఏంటి సో హీరో మెష్ హీరో ట్యాగ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మన హెచ్టిఎంఎల్ కోడ్ లో ఆల్రెడీ మనం యాడ్ చేసాం. ఏంటి హీరో మెష్ అని చెప్పేసి ఒకటైతే తీసాం. సో ఆ హీరో మెష్ ని ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం ఎక్కడ ఈ క్వేరీ సెలెక్టర్ లో. సో హెచ్ ట్యాగ్ లో వచ్చేసి అన్ని మనం మామూలుగా క్వేరీ సెలెక్టర్ రావాలని చెప్పేసి హెచ్ ట్యాగ్ ఏమేమి ఉన్నాయో మొత్తాన్ని తీసుకుంటుంది హీరో ట్యాగ్స్ లో. అండ్ కమింగ్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి హీరో అని చెప్పేసి ఇచ్చాం. సో ఏంది ఆ హీరో ఐడి. సో ఆ హీరో సెక్షన్ లో ఈవెంట్ లిజనర్ ఇప్పుడు మౌస్ మూవ్ అనేది ఈవెంట్ లిజనర్ అయితే యాడ్ చేసాం. సో దానికంటూ ప్రతి ఒక్క మళ్ళా పారామీటర్ ఇచ్చి ఈ అనే పారామీటర్ పంపించి ఆ లెఫ్ట్ టాప్ విత్ హైడ్ అని చెప్పేసి కరెంట్ టార్గెట్ ఏదైతే కరెంట్ గా మనం ఉంటామో ఆ పొజిషన్ యొక్క లెఫ్ట్ నుంచి ఎంత ఉంటుంది, డిస్టెన్స్ రైట్ నుంచి ఎంత ఉంటుంది, దాని విత్ ఎంత, దాని హైట్ ఎంత అని చెప్పేసి కరెక్ట్ గా కరెంట్ టార్గెట్ తగ్గట్టు ఆ వాల్యూస్ అనేవి మనకి దీంట్లో పాస్ చేస్తుంది. అది సిఎక్స్ ఈక్వల్స్ టు మనం ఈ క్లయింట్ ఎక్స్ అంటే చెప్పినాయి కదా, మౌస్ ఎక్స్ పొజిషన్ ఎక్స్ డైరెక్షన్ లో ఎక్స్ యాక్సిస్ లో ఉన్న పొజిషన్ అంటే దాని మైనస్ లెఫ్ట్ తీసేసి బై విత్ మైనస్ 0.5 వేస్తే సో ఇది నార్మలైజ్డ్ సెంటర్ ఆఫ్సెట్ అయితే అవుతుంది. ఏంది -0.5 టు 0.5 అనేది ఒక నార్మలైజ్డ్ సెంటర్ ఆఫ్సెట్. దానికోసం అని చెప్పేసి 0.5 అయితే తీసేస్తాం. అట్లా సివై కూడా చేస్తాం. సో హీరో మిస్ డాట్ స్టైల్ అని చెప్పేసి ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి సో ట్రాన్స్లేట్ ఎంత అవ్వాలని చెప్పేసి సిఎక్స్ వాల్యూ సివై వాల్యూ ఏదైతే ఉందో దాని ఇంటూ ఎక్స్ పిక్సెల్స్ దీని ఇంటూ ఎక్స్ పిక్సెల్స్ స్కేల్ అనేది ఎంత అవ్వాలని చెప్పేసి 1.04 అవ్వాలని చెప్పేసి ఇచ్చాం.
సో మళ్ళీ ప్రతి ఒక్క ట్యాగ్ కి సో టిఐ ఇంకొన్ని పారామీటర్స్ పాస్ చేసి, సో దీనికంటే ఇంకొక ఫంక్షనల్ వాల్యూ అయితే మనం అసైన్ చేసి టీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ అని చెప్పేసి, సో ఒక ప్రాపర్టీని అయితే సెట్ చేస్తాం. ఏంటి? సో సిఎక్స్ ఇంటూ 22 ఇంటూ డి అని చెప్పేసి ఒక పిఎక్స్ అని చెప్పేసి ఈ ప్రాపర్టీకి మనం ఈ వాల్యూని అయితే పంపిస్తాం. సో ఇది ఏంటంటే ఒక ఒక స్టాగర్డ్ మూవ్మెంట్ ని ఫ్లోటింగ్ ట్యాక్స్ కి అయితే అప్లై చేస్తుంది. సో దానికోసం మనం 3D కార్డ్ ఇంటరాక్షన్స్ అయితే యూస్ చేస్తాం. అండ్ కమింగ్ టు మనం ఈ స్క్రోల్ యానిమేషన్స్ మనం ఆల్రెడీ చూసాం కదా, లైక్ ఈ నావిగేషన్ స్క్రోల్ రివీల్ కానీ స్క్రోల్ ప్యారలాక్స్ మాత్రం మనం ఆల్రెడీ చూసేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రోల్ రివీల్ కూడా చూసేద్దాం. సో ఈ స్క్రోల్ రివీల్ వచ్చేసి రివీల్ ఏఎల్ఎస్ అని చెప్పేసి ఏదైతే డేటా రివ్ అనేది మనం ఏది తీసుకున్నామో దానికి రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్క క్వెరీ, ప్రతి ఒక్క ట్యాగ్ అయినా, ప్రతి ఒక్క క్లాస్ ఏదైనా మొత్తాన్ని కూడా ఈ కాన్స్టెంట్స్ లోకి, ఈ వేరియబుల్స్ లోకి అయితే అది పంపిస్తుంది. సో దానికి మళ్ళీ మనం ఇంటరాక్షన్ అబ్జర్వేషన్ తీసుకుంటాం, ప్రతి దానికి ఒక ఎంట్రీస్ తీసుకుంటాం. సో ప్రతి ఎంట్రీకి మళ్ళీ ఏదైతే ఇంటర్సెక్టింగ్ అవుతుందో అప్పుడు ఈ క్లాస్ లిస్ట్ లో ఐఎన్ అనే ఒక క్లాస్ అయితే యాడ్ అవుతుంది. మన థ్రెష్ హోల్డ్ ఇచ్చాము, రూట్ మార్జిన్ వచ్చేసి ఎంత ఉందో ఒక మార్జిన్ అయితే ఇచ్చాము, రూట్ ఐ మీన్ ఒక గ్లోబల్ మార్జిన్ అయితే ఇచ్చాం. అండ్ ప్రతి దానికి మళ్ళీ అబ్జర్వర్ అని చెప్పేసి దాంట్లోకి ఇది పాస్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ కి మళ్ళీ అబ్జర్వర్ ఫంక్షన్ లోకి ఈఎల్ అయితే పాస్ చేస్తాం. సో ఇది ఎందుకంటే, సో ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడైతే విజిబుల్ అయితే అదే అప్పుడే యానిమేట్ చేయడానికి, అండ్ ఆల్సో ఒక స్టోరీ టెల్లింగ్ ఫ్లో గా క్రియేట్ అవుతుంది ఇది. సో స్టోరీ టెల్లింగ్ ఫ్లో క్రియేట్ అవడం కోసం మనం ఈ స్క్రోల్ రివీల్ అనేది అయితే మనం చూపిస్తాం. సో ఐ మీన్ యూస్ చేస్తాం. సో దీస్ అంటే వీటి వరకు మనకు మెయిన్ గా కావాల్సిన కొన్ని జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్, అండ్ కమింగ్ ఇంకొన్ని జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ మిగిలి ఉన్నాయి. సో అండ్ ఆల్సో కొన్ని మనం ఇంకొన్ని మెటా ఈ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ జావా స్క్రిప్ట్ కొన్ని స్కీమాస్ అయితే జేఎస్ఎల్డి స్కీమాస్, ఈ రెండైతే ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి మనం మెటా ట్యాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో అది వచ్చేసి కమింగ్ పార్ట్స్ లోనే మనం ఈ మెటా ట్యాగ్స్, ఈ మెటా రిలేటెడ్ కంటెంట్, ఆర్గనైజేషన్ నేమ్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నెక్స్ట్ పార్ట్ లో మనం కొన్ని అయితే మనం ఉంచాం కదా, లైక్ మార్క్యూ కానీ, సిటిఏ సెక్షన్స్ కానీ, వాటి యానిమేషన్స్ కానీ, వాటి డిజైన్ కానీ, వాటి ఫంక్షనాలిటీ కానీ, వాటి అన్నిటిని మనం నెక్స్ట్ పార్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ దాని నెక్స్ట్ పార్ట్ లో మనం ఈ మెటా కేటగిరీ, ఆ మెటా రిలేటెడ్ కంటెంట్, ఆ మెటా రిలేటెడ్ కేటగిరీస్ మొత్తం కూడా చూసుకుందాం. సో దీస్ కంప్లీట్ కోర్స్ వచ్చేసి మనకు అప్ టు ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ అయితే ఉండొచ్చు. సో కంప్లీట్ గా అయితే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే మీ డౌట్స్ అయితే చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ఏంటి బ్రో ఇట్లా మామూలుగా ప్రతి ఒక్క లైన్ కోట్ చేసుకుంటూ వెళ్ళిపోకుండా ప్రతిదీ ఇట్లా అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మాకు అర్థం కావట్లేదు అని మీకు అనిపిస్తే జస్ట్ సో మన కామెంట్స్ అయితే చెప్పండి. నేనేంటంటే మనం దీన్ని ఒక సపరేట్ గా క్రాష్ కోర్సెస్ కంప్లీట్ చేసి, ఆ క్రాష్ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈ కంప్లీట్ వెబ్సైట్ ని ఈచ్ లైన్ బై లైన్ కోడింగ్ చేస్తూ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫర్ దట్ మీరు మన కామెంట్లు అయితే మీ ఫీడ్బ్యాక్ అయితే మనకైతే చెప్పండి. సో ఐ నో మీకు కొంచెం ఈ కోడ్ అనేది మీ చేతిలో ఉంటే కొంచెం మీకైతే అర్థం అవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అందుకని నేను ప్రతిదీ కూడా ఇక్కడ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కోడ్ చూపిస్తూనే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏంటంటే అది పాస్ చేసుకుని మీరు టైప్ చేసుకుని మీరు నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతా ఉంటుంది. సో ఒకసారి నేను చెప్పింది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కస్టమ్ కర్సర్ కి వచ్చేసి నేను ఇదంతా కూడా ఇది మౌస్ మూవ్ అవ్వాలి, ఇదంతా కూడా ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఈ ట్రైలరింగ్ కూడా మనం ఇక్కడైతే ఇదంతా కూడా ఇదంతా మనం ఒక జావా స్క్రిప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇదంతా పాస్ చేసాం, ఇదంతా టైప్ చేసేసుకుని మళ్ళా బ్యాక్ వచ్చి సో దాని తర్వాత మనం ఏం చెప్తున్నాం అని చెప్పేసి మీరైతే వినండి. సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఓకే, సో ఇది ఎందుకని చెప్పేసి, సో మనం ఈ కరెంట్ మౌస్ పొజిషన్ ఏంటి, ట్రైలరింగ్ పొజిషన్ అంటే ఏంటి, దానికి ఈ ఫంక్షన్ అంటే ఏంటి, సో మౌస్ మూవ్ ఈవెంట్ లిజనర్ ఏంటి, ఇదంతా కూడా మీకు తర్వాత ఎప్పుడైతే మీరు టైప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి వింటే ఏంటంటే ఆల్రెడీ టైప్ చేసింటారు కాబట్టి మీకు ఆ 10 రోజెస్ ఎక్కడ వచ్చినాయో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో దానివల్ల మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో ఈ కర్సర్ కలర్ వచ్చేసి ఎప్పుడైతే డార్క్ సెక్షన్స్ లో ఉంటుందో దానికంటూ ఎప్పుడైతే డార్క్ సెక్షన్స్ లో ఉన్నప్పుడు ఆ కర్సర్ కలర్ కొంచెం చేంజ్ అవ్వటం కోసం సో ఈ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. సో దీన్ని మనం మళ్ళా మన
నెక్స్ట్ పార్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎప్పుడైతే మన మెయిన్ బిల్డింగ్ కి వెళ్తామో, లైక్ మార్క్యూ యానిమేషన్ ఒకటి ఉంది. సో మళ్ళా మన స్క్రోలింగ్ కానీ ఇవన్నీ కొన్ని యానిమేషన్స్ కొన్ని మనం పాస్ చేసి ఉంచాము, సీటీ సెక్షన్ ఫూటర్ సెక్షన్. సో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత నేను వీటిని మిగిలిపోయిన జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ కానీ మిగిలిపోయిన జావా స్క్రిప్ట్ కోడ్ అయినా సిఎస్ అయినా ఏదైనా మనం ఏదైతే మిగిలిందో అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని తర్వాత మనం ఈ మెటా క్యాటరేషన్ ఇవన్నీ అయిపోగొట్టేసి, సో ఎందుకు ఇప్పుడు మనం ఈ సిటిఏ కానీ ఈ ఫూటర్ కానీ మనం ఆపేసి మనం నెక్స్ట్ పార్ట్ లో చెప్తా అంటున్నానంటే, సో లాస్ట్ పార్ట్ లో ఎందుకు చెప్పలేదంటే, సో టిల్ నౌ వి జస్ట్ బిల్డ్ ఏ ప్రాజెక్ట్. సో ఇది జస్ట్ ఇప్పుడు దాకా మనం బిల్డ్ చేసిన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ని ఒక ప్రొడక్ట్ గా మార్చాలంటే ఆ సిటిఓ బటన్స్ ఇవన్నీ ఒక రియలిస్టిక్ ప్రొడక్ట్. సో ఆ ప్రొడక్ట్ గా మార్చడానికి కొన్ని ఇంకొన్ని సపరేట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రొడక్ట్ కి రిలేటెడ్ గా ఉండాలని చెప్పేసి నేను వాటి వరకు సపరేట్ గా అయితే నేను వేరే పార్ట్ అయితే చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఇప్పటి వరకు అయితే అర్థమైంది అనుకున్నా. సో ఎందుకు ఇట్లా డివైడెడ్ గా చేసి చెప్తున్నాము, ఇదంతా కూడా అర్థమైంది అనుకున్నా. సో నెక్స్ట్ పార్ట్ లో అయితే మనం కంప్లీట్ అయితే అవి అయితే కంప్లీట్ చేద్దాం.